ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా యోగాసనాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో, అలాగే నవగ్రహాలలో కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, కుజుడి వృషభ సంక్రమణం జరుగుతున్న తరుణంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ద్వాదశ రాశుల మీద కుజుడి వృషభ సంక్రమణం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవటానికి, అలాగే కండరాలన్నీ పటిష్టంగా తయారు కావటానికి యోగాసనాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే యోగా ద్వారా మానసిక ప్రశాంతతను కూడా చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు నవగ్రహాలలో కుజుడు అర్ధరాత్రి 12:07 వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఇలా వృషభ రాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:59 మిథున రాశిలోకి మారతాడు. కాబట్టి ఆగస్టు 2వ తేదీ వరకు కుజుడు వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ కుజుడి వృషభ సంక్రమణం ద్వాదశ రాశులకి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మొట్టమొదటి రాశి మేషరాశి వాళ్ళకి ఈ కుజుడి సంక్రమణము ద్వితీయంలో ఏర్పడింది కాబట్టి కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆగస్టు 2వ తేదీ వరకు మేషరాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే కుజుడి సంక్రమణం ఏర్పడింది కాబట్టి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు ఏర్పడటం, కార్య విఘ్నాలు ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మిథున రాశి వాళ్ళకి ఈ కుజుడి సంచారంలో మార్పు వ్యయస్థానం 12వ స్థానంలో ఏర్పడింది. కాబట్టి స్థానచలనం ఉండే సూచనలు ఉన్నాయి. వృత్తిరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఏకాదశం 11వ స్థానంలో కుజుడి వృషభ సంక్రమణం ఏర్పడింది. దీనివల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీలోపు మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహానికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సింహరాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు దశమంలో 10వ స్థానంలో ఏర్పడుతోంది. 10వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు సుఖదుఖాలు రెండూ కూడా వస్తాయి. అయితే నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆగస్టు 2వ తేదీలోపు సింహరాశి వాళ్ళు కొద్దిగా పెట్టుబడులు పెట్టాలి. ఒకేసారి ఒకే దాని మీద భారీ పెట్టుబడి పెడితే మాత్రం ఈ కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి కుజుడి వృషభ సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి స్థానచలనం ఉంటుంది. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. తులారాశి వాళ్ళకి అష్టమంలో ఈ సంక్రమణం ఏర్పడుతోంది. అష్టమంలో కుజుడు ఉండటం వల్ల బంధుమిత్రులతో విభేదాలు, అనారోగ్య సమస్యలు ఇటువంటివి తులారాశి వాళ్ళకి ఏర్పడతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడాలి. ధనుస్సు రాశి వాళ్ళకి 6వ స్థానం అంటే 6వ స్థానంలో కుజుడు వచ్చాడు. ఇది విశేషంగా ధనప్రాప్తిని కలిగింపజేస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ధనుసు రాశి వాళ్ళు శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. గృహానికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి పంచమం 5వ స్థానంలో కుజుడు వచ్చాడు కాబట్టి సంతానపరమైనటువంటి చికాకులు, సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇటువంటివి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కుంభరాశి వాళ్ళకి కుజుడి వృషభ సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యంత్ర పరికరాల మీద పనిచేసే వాళ్ళు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వాళ్ళకి ఈ కుజుడి సంచారంలో మార్పు 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది విశేషంగా యోగిస్తుంది. ఆరోగ్య ప్రాప్తి, రావాల్సిన ధనం వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి కుజుడి సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గాలన్నా మళ్ళీ కుజుడు మారే వరకు ఆగస్టు 2వ తేదీ వరకు ఈ సమయంలో వచ్చేటటువంటి మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి కుజుడి సంచారంలో మార్పు సందర్భంగా ఈ సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటూ ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ మంత్రజపం చేయండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.